ఏం చేయాలి? ఉపవాసం ఉండి నిశ్చయించాలి. ఎక్కడ ఏమి చేయకుండా వెళ్ళి భగవంతుడి తీర్థం తీసుకొని భాగవతులకి భోజనాన్ని వెచ్చించి వారి తిన్న తర్వాత తినాలి. ఏకాదశి ముగింది, వ్రతాన్ని ఆచరించాలి. ఏకాదశి వ్రతాన్ని మరునాడు చెప్పారు, దుర్వాసుని వస్తాను భోజనానికి అని చెప్పారు. ఎవరు పంపించారు దుర్వాసుని? ఇంద్రుడు పంపించాడు. ఎందుకంటే 103 ఇంద్రుడు పదవి కలుగుతుంది. దుర్వాసుడు ప్రజలు చూసుకున్నాడు, నాకు నివేదన లేదు భగవంతుడికి, దీంట్లో నుంచి ఆయన ప్రసాదాన్ని స్వీకరించాలి. అంబరీషుడు దుర్వాసుడు రావట్లేదు, సాయంకాలం అయిపోతుంది. అది స్వామి చెప్పారు, పర్వాలేదు